నమస్తే పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేపర్లలో హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. ఈరోజు ఏ పేపర్లో ఏమేమి అంశాలు ఉన్నాయి. మోడీ భయపడ్డారు, అదానిపై ప్రశ్నించినప్పుడు ఆయన కళ్ళల్లో, ఇది ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైన్. ఇది మోడీకి భయపడ్డారు. ఈ రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన పార్లమెంటులో నేను మాట్లాడిన ఈ అన్ని నిజాలు, ఆ నిజాలకు ఇంకా రేపు పొద్దున్న ఇంకేం మాట్లాడతానో ఈ అదాని దాని గురించి ఇష్యూలా 20,000 కోట్ల పెట్టుబడి ఎవరు పెట్టిరు, ఆ పైసలు ఎక్కడివి ఏంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తుంటే దీంతో మోడీ భయపడి నా మీద అనర్హత వేటు వేసిండ్రు అని చెప్పి అన్నారు. ఇది ఏదో సుప్రీంకోర్టు పోయింది, మరి సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది అనేది, అంటే వీళ్ళు పోలేదు సుప్రీంకోర్టుకు, వేరే ఒక స్టూడెంట్ పిటిషన్ వేసిండు. ఇట్లా కింది కోర్టు శిక్ష వేయంగానే అనర్హత వేటు వేస్తే ఒకవేళ రేపు పొద్దున్నే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోతే వాళ్ళు స్టే ఇచ్చారు అనుకోండి, ఈ అనర్హత వేటు విషయం ఏంది? అసలు రాజ్యాంగంలో దీన్ని మార్చాలి, అసలు రాజ్యాంగంలో ఈ సెక్షన్ తప్పు ఉంది, ఏదో దాని మీద కోర్టుల పిల్లి అయితే వేసిండు ఆయన. అది మరి అది వచ్చినప్పుడు దాని మీద వాదనలు అయినప్పుడు ఏమవుతుందో చూడాలి. టీఎస్పీఎస్సీ పేపర్లు కేటీఆర్ పని, ఆయన రాజీనామా ఎలా చేయరు, ఆయన రాజీనామా చేసి ఏం చేస్తాడు? బండి సంజయ్ కూడా నిన్న బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నా పెట్టిండు ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర. బాగానే వచ్చిర్రు నిరుద్యోగులు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు నిరుద్యోగులు. 2008 వాళ్ళు కూడా వచ్చిర్రు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు వచ్చిర్రు, డిఎస్సి 2008 అప్పుడు బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పటిదాకా ఇంకే న్యాయం జరగలే. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, అది హైకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పి దాన్ని అట్లా పెండింగ్ పెడుతురు. వాళ్ళు వచ్చిర్రు, ప్లస్ కాకతీయ యూనివర్సిటీ, అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చిర్రు. పిల్లలు బాగానే వచ్చిర్రు, అందరు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరు బాగానే వచ్చిర్రు. దాంట్లో కూడా ఈయన బండి సంజయ్ గట్టిగానే మాట్లాడిండు. ఈయన మొత్తం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది, ప్లస్ కేటీఆర్ పని ఇదంతా ఆయన పిఏ చేసిండు, అసలు ఎందుకు రాజీనామా చేయడు? ఇప్పుడు ఇంకా కొద్దిగా అయితే ఎలక్షన్సే ఉన్నాయి, ఇంకో 6 నెలలు. ఇప్పుడు రాజీనామా చేసి ఏం చేస్తాడు కేటీఆర్? అడగడం వాళ్ళు ప్రతిపక్షంలో అడగడం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దోస్తుకు దోచిపెట్టిండు కేటీఆర్, ఆ ఒక్కడే ప్రపంచ 2వ కుబేరుడు అయ్యాడు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? నిన్న కేటీఆర్ ఎల్బినార్ల ఫ్లైఓవర్ ఓపెన్ చేసిండు, పెద్దంబర్పేటలో మీటింగ్ పెట్టి ప్రజా నివేదన యాత్ర, ఆయన మంచిరెడ్డి కిషన్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాదయాత్ర కొడుకుతోటి పాదయాత్ర చేయించిండు. అంటే ఆయన చేత అదో మరి ఏజ్ పైన పడ్డదాను, మరి కొడుకు బంటి ఆయన ప్రశాంత్ రెడ్డి ఆయన పాదయాత్ర చేసిండు. దానికి ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభ అని చెప్పి నిన్న పెద్దంబర్పేటలో పెట్టిరు. దానికి మంత్రి కేటీఆర్ కూడా వచ్చిండు. ఇక అక్కడ మోడీ మీద విరుచుకుపడ్డాడు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది మోడీ? నిరుద్యోగ మార్చు ఆయన ఇంటి ముందు చేయాలి. కరెక్ట్. ఇప్పుడు నిరుద్యోగుల ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ చేసుడు ఎందుకు? మోడీ ఇంటి ముందర చేయరు అని చెప్పి బీజేపీ వాళ్ళకి వేసిండు. పీ కవర్లో కరెంటు ఛార్జీలు 20% పెంచాలి, డిమాండ్ లేని సమయంలో వాడితే 20% తగ్గించాలి. 2025 ఏప్రిల్ 1 లోపు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందే. విద్యుత్ ఇప్పుడు స్మార్ట్ మీటర్ వస్తుందంట. ఇప్పుడు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అంతేనట కరెంట్ కాల్చుకోడు. ఇక రీఛార్జ్ అయిపోయిందంటే మన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎట్లా కట్ అవుతుందో అక్కడ రీఛార్జ్ అయిపోతే కూడా కరెంట్ అయిపోతుంది, మనమే రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఊకే ఇంటి ముందరకు వచ్చి బిల్లులు కొట్టుడు ఇవన్నీ ఏమి ఉండవంట. 2025 ఏప్రిల్ లోపు అందరు పెట్టుకోవాలంట స్మార్ట్ మీటర్లు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. లీక్లో మరో 4 ఇప్పటికీ అందరు దొరుకుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని గుంజుకోరు, ఎంతమంది కానీ గుంజుకొస్తారు ఎక్కడెక్కడ అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా నవాపేటల అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆయన జూనియర్ అసిస్టెంట్, ఆయన దొరికిండి నిన్న. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ సాధనాలు ఇంకో 2 తీసుకున్నారట, పేపర్లు వాళ్ళు రాసిరట, వాళ్ళని తీసుకొచ్చిర్రు. ఒక్కొక్కళ్ళు దొరుకుతున్నారు ఈ దీంట్లోనైతే. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలు కొత్త ఏం కాదు, ఇదేమో జగదీశ్వర్ రెడ్డి అంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇవి అయితేనే ఉన్నాయి బీజేపీ రాష్ట్రాలలో కూడా అయినాయి, అక్కడ ఎందుకు చేయలేదు? దేశ ప్రజలందరికీ ఒక్కొక్క ఇదంతా దోస్తుకు దోచిపెట్టిండని. సిగ్నల్ ఫ్రీ ఎల్బినార్లో ట్రాఫిక్ చెక్లో నిన్న ఎల్బినార్ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిండు కదా మా మంత్రి కేటీఆర్. అది కొద్దిగా ట్రాఫిక్ అయితే తగ్గుతుంది అక్కడి నుంచి, ఎందుకంటే ఈ విజయవాడ హైవే నుంచి వచ్చే పబ్లిక్కు
డైరెక్ట్ ఫ్లైఓవర్ ఈ ఎల్బినగర్ రింగ్ రోడ్ కాకుండా డైరెక్ట్ యువతలకి దింపుతారు అన్నట్టు ఫ్లైఓవర్. అది ఎప్పుడో కంప్లీట్ అయింది ఈ వర్కు. దాని ఇన్ని రోజులు ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అదని ఇదనే ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు. మధ్యాహ్నం ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ లింగోజీ కూడా కార్పొరేటర్ ఉన్నాడు ఒక ఆయన, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. ఆయన 4-5 సార్లు అలచల్ చేసిండు, మీరేందో ఓపెన్ చేసేది, ఈ కంప్లీట్ అయినాక కూడా మీరు ఓపెన్ చేస్తలేరు కాబట్టి మేమే ఓపెన్ చేస్తామని చెప్పి ఆయన హల్చల్ చేసిండు. అది కూడా ఒక కారణం ఇప్పుడు ఓపెన్ అనేటందుకు. తొందరగా ఓపెన్ చేసిరు, మొత్తం మీద కంప్లీట్ అయింది, దాన్ని ఓపెన్ చేసిరు. దాంతో ఇదే ఇష్యూలా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ 2 వర్గాలు అయిపోయినాయి. అక్కడ ఓ దిక్కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం, ఓ దిక్కేమో ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ అంతకుముందు ఏంటే ఈ రామ్మోహన్ గౌడ్ ఉన్నాడుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఆయనకు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం 2 వర్గాల మధ్య ఈ సామరమణారెడ్డి అని చెప్పి చంపపేట కార్పొరేటర్ ఆయన జర గొడవ చేసిండు. అక్కడ గొడవ చేస్తే సుధీర్ రెడ్డికి ఆయనకు జర గొడవ నడిచింది. అక్కడి నుంచి పంపించేసారు, పోలీసు వాళ్ళు ఎంటర్ అయి పంపించేసారు. కోవిడ్ కేసులు పైకి రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం ఏప్రిల్ 10-11 తేదీల్లో మాక్ డ్రిల్. మళ్ళీ కోవిడ్ మొదలవుతుందట, మళ్ళీ కేసులు పెరుగుతున్నాయట, మళ్ళీ మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్ బాటలు జేబులలో పెట్టుకొని తిరగాలి. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు, పబ్లిక్ కొద్దిగా గుంపులలో పోకుండా, ఈ ఫంక్షన్లలో కిక్కిరిసిన దాంట్లో పోకుండా, ఫంక్షన్లు కూడా తగ్గించుకోవడం బెటరు. ఎండాకాలంలో కొద్దిగా ఫంక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఇవి మళ్ళీ పెరుగుతుందంట. హాస్పిటల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ కొన్ని రాష్ట్రాలకు చెప్పింది కొద్దిగా అలర్ట్గా ఉండండి అని. ఇక వెలుగు పేపర్ చూసుకుంటే, యువతకు జాబులు రావాలంటే కేటీఆర్ నౌకరి ఊడాలి, ఎట్లా రాజీనామా చేయడో చూస్తాం. పండిట్ సంజయ్, పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది గోసపడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నాడు? వచ్చే నెల 2 నుంచి జిల్లాల్లో నిరుద్యోగ మిలియన్ మార్చు, సర్కారుపై పోరుకు ఉద్యమకారులు కలిసి రావాలి. ఇందిరా పార్కు మహాధర్నాలో పిలుపు, కేసీఆర్కు సీఎంగా ఉండే అర్హత లేదు డీకే అరుణ. నిన్న ఇందిరా పార్కు దగ్గర మహాగర్జన అయింది కదా, నిరుద్యోగ గర్జన, దానికి బండి సంజయ్ హాజరయ్యి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కేటీఆర్దే ఈ పేపర్ లీకేజ్ వెనుక మొత్తం కేటీఆర్ హస్తం ఉంది, ఆయన రాజీనామా చేయాలి, దానికి బాధ్యత వహించి అని. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, రాగానే 2 లక్షలు ఏవైతే ఖాళీ ఉన్నాయో అవి 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు. చూడాలి మరి, ఇప్పటిదాకా వీళ్ళు 8 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తే ఏమవుతుందో చూడాలి. ఇక బండి సంజయ్ వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడా ఏందనేది అది గెలిచినప్పుడు చూద్దాం. అనర్హతకు జైళ్లకు భయపడ, శాశ్వతంగా డిస్క్వాలిఫై చేసిన అడుగు ముందుకే. రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, అసలు మీరు మొత్తం జీవితకాలం నన్ను అనర్హత వేటు వేసినా, నన్ను జైల్లో పంపించినా నేనైతే భయపడేది లేదు, నా వాయిస్ అయితే ఇట్లే ఉంటుంది. ప్రతిపక్షాలకు కూడా విపక్ష పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ఏం చెప్పిండంటే, ఇప్పుడు ఏం లేదు దారిగా మోడీ అన్ని రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని వాటితోటి మన మీద దాడులు చేయిస్తున్నాడు, కాబట్టి మనం ఇక పబ్లిక్లో పోవాలి, పబ్లిక్కే చెప్పాలి, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ నిర్ణయం మీదనే అందరి జీవితాలు ఉంటాయి, ఆధారపడి ఉన్నాయి అని చెప్పింది. ఏఈ పేపర్ మరో 5గురికి లీకు, 7.5 లక్షలు చొప్పున అమ్మిన నిందితులు. ఈజీఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రశాంత్ రెడ్డి అరెస్ట్, రేణుక భర్త డాకియా ద్వారా డిఆర్డీఏ ఉద్యోగులకు పేపర్. అందరికీ మీరు ఆ పేపర్ లీక్ పేపర్ను తీసుకుపోయి, క్వశ్చన్ పేపర్ తీసుకుపోయి, ఇక్కడ చదువుకున్న వాళ్ళేమో చదువుకొని ఎగ్జామ్ రాద్దామని వాళ్ళు ట్రయల్ ఉంటే, వీళ్ళేమో పేపర్ నువ్వు తీసుకుపోయి 100 కాడి ఇళ్ళలో కూర్చొని ప్రిపేర్ అయ్యి వచ్చి రాసి ఒక్కొక్కరు 100 మార్కులు 110 మార్కులు అట్లా చేర్చుకున్నారట. ఇప్పుడు ఆ 100 పైన మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుందట ఇప్పుడు సిటు. ఇక లాస్ట్కి ఏం తెలుస్తుందో చూడాలి. ఒక్కొక్కరు దొరుకుతారు, ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు చెప్తుండాలి కదా, రోజుకు ఒకటి చెప్తారా, ఒకసారి చెప్తారు. ఇక చిన్న ఎంక్వైరీలా చెప్తున్నా కొద్దీ పోతురు, తీసుకొస్తారు. నిన్న 4గురిని తీసుకొచ్చిరట. మరి టీఎస్పీఎస్సీతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి సంస్థ, దాంతో విద్యాశాఖకు కానీ ఐటీ శాఖకు కానీ సంబంధం ఉండదు, కేవలం నిధుల రూపంలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేక కొంతమంది బేవకూఫ్గాలు నేను వెంటనే రాజీనామా చేయాలని అంటున్నారని ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. కరెక్టే, టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దానికి నిధులు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. 2 ఎంప్లాయీస్ చేసిరు, వాడు అమ్ముకుంటూ పోయిరు మొత్తం దాన్ని.
కానీ లాస్ట్కు బలైంది మాత్రం నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళకు దారి ఏందనేది తెలుస్తలేదు. కాకపోతే ఇప్పుడు ఈ రాజకీయంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యేటందుకు ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఏవైతే లైబ్రరీలలో 24 hours గవర్నమెంట్ 24 hours ఓపెన్ పెట్టింది లైబ్రరీలు, పోయి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు. ఆ డేట్లను చూసుకొని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ డేట్లకు ఏది సెట్ అవుతుందో ఆ విధంగా నోటిఫికేషన్ ఇస్తారు. ఈలోపు కంపల్సరీ ఎవరైతే ఎగ్జామ్స్ రాసిర్రో, సరే జరిగింది అది ఎవరు చేసిర్రో పాపం, ఆ పాపానికి వాళ్ళు అనుభవిస్తారు ఆ తప్పు. కానీ స్టూడెంట్స్ మాత్రం ఇమ్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇమ్మీడియట్ ప్రిపేర్ కావాలి. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నాడు. సంజయ్కి మళ్ళీ నోటీసులు. బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ కుమార్ సిట్ మరోసారి 91 CRPC నోటీసులు ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు మహద్నాలోని సిట్ ఆఫీస్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈరోజు బండి సంజయ్కి మళ్ళీ నోటీస్ ఇచ్చింది. నిన్న నోటీస్ ఇచ్చి ఈరోజు ఏదైతే ఆరోపణలు చేసిరో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్, దాని మీద ఆధారాలు ఉన్నాయని ఏమైతే అన్నారు, దానికి ఆధారాలు ఏమున్నాయి అవి మొత్తం సమర్పించమని అడిగింది. కానీ బండి సంజయ్ ఏమంటుండు, నేను న్యాయ నిపుణులతో చర్చిస్తా, సరే హాజరు కావాలన్నా హాజరు కావద్దా ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాను నేను అని అన్నాడు. ఏమవుతుందో మరి. ఈరోజు మార్నింగ్ 11 o'clock రమ్మన్నారు. మరి 11 o'clock పోతాడా పోగుంటే సిట్ ఏం చేస్తుంది, ఎంత నడుస్తుంది. ఇప్పుడు సిట్టు ఎంక్వైరీ చేసే విషయం పక్కకు పోయింది. ఇప్పుడు ఏమైనా ఈ రాజకీయ నాయకుల నోటీసులు ఈ విషయం బయటకు వచ్చింది, మొత్తం అదే నడుస్తుంది. ఇప్పుడు అటు మొన్న రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిరు, TPCC చీఫ్కు, ఆయన పోయి వచ్చిండు సిట్ దగ్గరికి. ఇప్పుడు బండి సంజయ్కి ఇప్పుడు ఈ నోటీసుల మీద వీళ్ళేం పడబడ్డది. మొత్తం సిట్ ఏం చేస్తుంది, ప్రశ్న పత్రాల లీకేజ్ ఎంతవరకు వచ్చింది అనేది పోయింది చర్చ. రాహుల్పై అనర్హతకు నిరసనగా నేడు కాంగ్రెస్ దీక్ష. గాంధీభవన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. కేంద్రం కక్షపూర్తంగా వివరిస్తున్నది రేవంత్. ఇంట్లో కూర్చుంటే కుదరదు, అందరూ బయటకు వచ్చి పోరాడాలి. ఠాక్రే మాజీ కార్పొరేటర్లతో సమావేశం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం చేసినా ఎట్లా చేసినా మళ్ళీ ఎవరో వాళ్ళు మధ్య నుంచి ఏదో కామెంట్ చేస్తారు, మళ్ళీ దాంతో రచ్చ నడుస్తుంటుంది. అందరు కలిసి పోరాడితే బాగుంటుంది. ఇదే కానీ ఏ పార్టీలైనా అందరు కలిసి ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎవరికి వచ్చింటే అలా మాట్లాడతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీక్ష చేస్తుందంట గాంధీభవన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. రాహుల్ గాంధీ అనర్హత దాని మీద. కేంద్రం నిధులతోనే రైతులకు పరిహారం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ఎందుకన్నాడంటే మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పోయినప్పుడు రైతులతో అన్నాడు కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏం అడుగుతలేము మేము, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా గోడని అడిగినా ఒకటే, వాళ్ళని అడిగిన దానికంటే ఊరుకున్నదని మనం, అందుకని నేనే ఇస్తాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచే ఇస్తాం మేము 10,000 ఎకరానికి అని చెప్పి ప్రకటించింది కదా. దాంతో లేదు మేము ఇచ్చిన పైసలతోటి నువ్వు ఇస్తున్నావు అని. మరి అవి సెంట్రల్ పైసలా స్టేట్ పైసలా అనేది మనకైతే తెలియదు. ఈ రైతులకు వచ్చినాక చూడాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ సూసైడ్. 2 పిల్లలకు సైనైడ్ ఇచ్చి తాము తీసుకున్న పేరెంట్స్ పాపం. ఇదైతే దారుణం. ఇది కుషాయిగూడల సాఫ్ట్వేర్ కుటుంబ ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళు భార్యాభర్త, 2 పిల్లలు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాడు. మంచిగానే ఉన్నాడు, ఆర్థికంగా మంచిగానే ఉంది, ఆర్థిక సమస్యలు ఏం లేవు. కాకపోతే పిల్లలకు ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు వచ్చినాయట. ఒక బాబుకేమో చెవులు వినపడకుండా పోయిందట, ఇంకో ప్రాబ్లం ఉందట. దాంతో అసలు వాళ్ళు తల్లడిల్లిరంట, 2 పిల్లలు ఇట్లా అయిపోయిరండి అని. ఇదంతా కాదని చెప్పి పిల్లలకు సైనైడ్ ఇచ్చి, వాళ్ళ భార్యకు సైనైడ్ ఇచ్చి వాళ్ళు చనిపోయినాక వాళ్ళు చనిపోయారు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఈయన కూడా సైనైడ్ తీసుకొని చనిపోయాడు. దివిస్ నిధులు మాకొద్దు. ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్యాన్ని అడుకున్న నిన్న చౌటుప్పల్ దగ్గర ఆరేగూడెం గ్రామంలో రోడ్ వేసినందుకు పోయిండు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆ దివిస్ కంపెనీ యాజమాన్యం ఆ రోడ్ వేయిస్తుంది. అయితే వాళ్ళు ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇది గవర్నమెంట్ నుంచి చేయాల్సిన రోడ్డుకు దివిస్ కంపెనీ పైసలు ఎందుకు ఇస్తుంది, అసలు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, మాకు కొన్ని భూములు కోల్పోయినాం మేము, మాకు ఇప్పటివరకు ఏం న్యాయం చేయలేదు. ఆ న్యాయం చేయకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్ ఎందుకు వేస్తారు, వాళ్ళ పైసలతోటి మాకెందుకు రోడ్డు, గవర్నమెంట్ వేయాలి కదా రోడ్ అని అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఎమ్మెల్యే వాళ్ళ సంధానించి, సరే మీ ఏవైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తి చేయిస్తాను నేను వాళ్ళతోటి అని చెప్పి మొత్తం మీద సంధానించాడు. ఈలోపు ఆ కంపెనీ యజమాని అయితే ఎవరైతే మేనేజర్ వచ్చిండో రోడ్ ఓపెన్ చేసినందుకు,
ఆయనను ఫస్ట్ అక్కడి నుంచి పంపించినాకనే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అయినా దివిస్ కంపెనీ నిధులతోటి రోడ్లు వేసుడు ఏంది, గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఫండ్స్ తోటి వేయాలి. కానీ వాళ్ళు కరెక్టే అడ్డుకున్నారు. వాళ్ళు మంచి పని చేసారు. ఇట్లా రావాలి, బయట వాళ్ళతోటి రోడ్లు వేయించుడేంది. రోడ్ వేయిస్తే మేము వేయించిన రోడే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లారీలు టిప్పర్లు ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. రేపు పొద్దున ఎవరైనా గ్రామస్తుడు చచ్చిపోయినా కానీ మేము వేసిన రోడ్లు గవర్నమెంట్ వేసిందా ఈ రోడ్ అని అడుగుతారు. వాళ్ళ మూతేవారు ఎక్కువ అవుతుంది. బడంగపేటలో బాలుడిపై వీధి కుక్కల దాడి. ఇంకో మళ్ళీ కుక్కలు ఎక్కడ చూసినా ఈ కుక్కల పంచాయతీ అయితే ఉంది బాగానే. 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసే ఈ ఘటన బడంగపేట కార్పొరేషన్ గుర్రంకూడ టీచర్స్ కాలనీలో జరిగిందంటే పిల్లల్ని అయితే అసలు ఈ కుక్కలను ఈ మున్సిపల్ తొందరగా ఈ కుక్కలను తీసుకుపోవంటే అసలు ఎక్కడ చూసినా ఈ కుక్కలు అయితే రోడ్ల మీద. మరి వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేవో ఈ జనాలు ఎందుకు పిక్క తింటున్నాయి ఇవి? ఈ మున్సిపల్ వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేవు ఈ కుక్కలు? అసలు రాత్రి లేదు పొద్దున లేదు ఎంబడి పడి చంపేస్తున్నాయి, పిక్క తింటున్నాయి. పిల్లలు పెద్దలు ఎవరిని చూస్తలేవు, ఎవరిని పడితే వాళ్ళను. ఓయూ పేపర్ లీకేజ్పై 2వ రోజు ఓయూలో ర్యాలీలు అరెస్టులు. ఈ ర్యాలీలు ఇది కూడా ఇంతకుముందు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమానికి పెట్టింది పేరు. అసలు తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది అక్కడనే. అంత పీక్ స్టేజ్కి తీసుకుపోయారు వాళ్ళు స్టూడెంట్స్. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళలో కూడా వర్గాలు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి పోతా అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా వస్తావు ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి మొన్న నిరసన వ్యక్తం చేసిరు. ఓదికు బీజేపీ వాళ్ళది అయిపోయింది, ఆడ కూడా పార్టీల ఇది అయిపోయింది. అందరూ ఒకతాటి. ఇప్పుడు విద్యార్థులకే కదా అన్యాయం జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధం లేదు కదా, వాళ్ళు సంఘీభావం తెలుపుతారు కదా. ఏ పార్టీ అయితే ఏముంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఏముంది, బీజేపీ అయితే ఏముంది, ఇంకో బీఎస్పీ అయితే ఏముంది, ఏదైతే ఏముంది, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తారు. వాళ్ళు విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద మాట్లాడతారు. దాన్ని రాజకీయాలకు ఇది చేసుడు ఎందుకు? అందరు ఒక తాటి మీదకి వచ్చి అందరు కలిసి స్టూడెంట్స్ గురించి కొట్లాడితే అయిపోతుంది కదా. ఒక్కొక్కరు ఒక్కో తీరు. ఆ పార్టీ రావద్దు, ఆ నాయకుడు రావద్దు, ఈ నాయకుడు. ఇది ఉద్యమమా? స్టూడెంట్స్కి జరిగిన అన్యాయం, దాని మీద పోరాడాలి. అందరు మీ స్టూడెంట్సే కదా. ఇక సాక్షి పేపర్ చూసుకుంటే ఇక పీక్లో షాక్. విద్యుత్ గరిష్ట డిమాండ్ వేళల్లో మొగనున్న ఛార్జీల అంటే పొద్దుటిపూట కరెంట్ వాడతాం కదా, 9 to 12 ఎక్కువ వాడుతున్నారంట. మళ్ళీ ఈవినింగ్ 6 to 9 కరెంట్ ఎక్కువ వాడుతున్నారంట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా అంటే ఈ 9 to 12 ఏదైతే కరెంట్ ఎక్కువ యూజ్ అయ్యే టైం ఉందో ఆ టైంలో రేటు పెంచుతున్నారట కరెంట్కు. మళ్ళీ 6 to 9 నైట్ ఎక్కువ వాడుకుంటారు కదా. ఇంట్లో అందరు ఆఫీసులలో నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని టీవీలు ఏసీలు ఆన్ చేసుకొని కూర్చుంటారు కదా. దాంతో మళ్ళీ ఆ టైంలో రేటు పెంచుతున్నారట. అంటే టైమింగ్ను బట్టి రేట్లు పెంచుతారు. ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేస్తారో అప్పుడు ఎక్కువ రేటు. ఎక్కడ పోయి కూడా పేద ప్రజలను పిక్కదిరాలి. ఇది ఒకటి బాగా గవర్నమెంట్లకు ఇది ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఇటువంటి ఆలోచనలని. మళ్లీ కోరలు చాస్తుంది. దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాగ్రత్తలపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ. కోవిడ్ నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచన. మళ్ళీ స్టార్ట్ అవుతుందంట ఈ కోవిడ్. నిన్న ఒక రోజులో 1560 కేసులు వచ్చినాయంట. దాంతో 6 చనిపోయారంట. ఇక మళ్ళీ మొదలైంది ఇది ఈ కోవిడ్. ఆల్రెడీ కింద మీద చేసింది జనాలను. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటారు. మళ్ళీ ఇదేదో చేసేటట్టే ఉన్నది. ఎందుకైనా మంచిది జాగ్రత్తలు తీసుకోవడం అయితే మన బాధ్యత. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి, కొద్దిగా మాస్కులు ధరించండి, గుంపు ఉన్న దగ్గర పోకండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ప్రభుత్వం ఏం చేసినా, హాస్పిటల్ పెంచినా, మెడిసిన్స్ ఇచ్చినా కానీ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. మనం జాగ్రత్తలు పాటిస్తే ప్రభుత్వాలు ఏవేం చేసినా కానీ మనకు అనవసరం. ఇక మన పని మనం చేసుకోవాలి. డేటా ఎక్కడి నుంచి లీక్ అయింది. వ్యక్తిగత వివరాల చోరీ కేసులో సూత్రధారుల కోసం మొదలైన వేట దర్యాప్తు. ఇదైతే 10 కోట్ల మంది డేటా వాళ్ళ దగ్గర ఉందంట. అది పర్సనల్ డేటా, పాన్ కార్డు, ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంకు డీటెయిల్స్తో సహా 10 కోట్ల మంది డేటా ఉందంట ఈ ముఠా దగ్గర. మొన్న అరెస్ట్ చేసిరు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. లీకేజీపై సిబిఐతో విచారణ చేయాలి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మంత్రులు వారి వ్యక్తిగత సహాయకులను కూడా విచారణ చేయాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో ఆత్మీయ సమావేశం పెట్టిండు. బాగానే వచ్చిరు పబ్లిక్. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి మొదలైంది. మొన్నటిదాకా బీఆర్ఎస్లోనే ఉండే. ఇప్పుడు దాంతో ఏమైపోయింది,
ఆయన కూడా డిమాండ్ చేస్తుండు, అంటే రెబల్ అన్నట్టు, బీఆర్ఎస్ రెబల్. ఆ రెబల్ ఇప్పుడు డిమాండ్ చేస్తుండు పేపర్ లీకేజ్ సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలి అని. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కు, అక్కడి నుంచి ఆయత్ నగర్కు కూడా ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఇక మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఎల్బీ నగర్ నుంచి మెట్రో ఎయిర్పోర్ట్ దాకా పెంచుతారంట, అక్కడి నుంచి ఆయత్ నగర్కు పెంచుతారంట, నాగోల్ని అటాచ్ చేస్తారంట. ఇవి పేపర్ వార్తా కార్యక్రమ విశేషాలు. ఏవైతే పేపర్లలో హెడ్లైన్స్ వచ్చినాయో వాటి సంగతులు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.